దేవి నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో గ్లోరీ సిస్టర్ ప్రార్థన చేస్తారు, శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. గ్లోరీ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. షేర్ చేయండి సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. స్తోత్రం పరిశుద్ర మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు దేవా. మా మందల మీరు దిగండి దేవానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు. దినమంతా మమ్మందరిని కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. ఈ రోజు ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. మరి ఇక్కడ అందరం మేము కూడినాం దేవా. మా మందల మీరు దిగండి. నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేసి దేవా, మీరే వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడి దేవానికి వందనాలు చండి. పాటల ద్వారా మహిమ పొందండి, ప్రార్థన ద్వారా మహిమ పొంది ఘనత మహిమ చెల్లిస్తూ యేసు ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడండి సిస్టర్ మీరు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్రయం నీవే, నా శైల్యము నీవే, నా కోటయు నీవే, నా కాపరి నీవే. ఆశ్రయం నీవే, నా శైల్యము నీవే, నా కోటయు నీవే, నా కాపరి నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్రయం నీవే, నా శైల్యము నీవే, నా కోటయు నీవే, నా కాపరి నీవే. జీవింతు నీ కొరకు, దాహము తీర్చుమయా. జీవింతు నీ కొరకు, దాహము తీర్చుమయా. దేవుని సన్నిధిలో ప్రవహించు జలములు నీయుమయ్యా. దేవుని సన్నిధిలో ప్రవహించు జలములు నీయుమయ్యా. ఆ ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్రయం నీవే, నా శైల్యము నీవే, నా కోటయు నీవే, నా కాపరి నీవే. ఆశ్రయం నీవే, నా శైల్యము నీవే, కోటయు నీవే, నా కాపరి నీవే. ఆత్మతో నింపబడి సైతాను ఎదురింతును, ఆత్మతో నింపబడి సైతాను ఎదురింతును. ప్రభువుతో నిలువబడి నీకై ఆత్మలను రక్షింతును. ప్రభువుతో నిలువబడి నీకై ఆత్మలను రక్షింతును. ఆ ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్రయం నీవే, నా శైల్యము నీవే, కోటయు నీవే, నా కాపరి నీవే. ఆశ్రయం నీవే, నా శైల్యము నీవే, కోటయు నీవే, నా కాపరి నీవే. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న మనవి, మనమందరము వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు 9:40 కల్లా క్లోజ్ చేసేటట్టు అందరం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే టైమింగ్ ఎక్కువైపోతుంది. దయచేసి ఇది ప్రేమతో ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అందరూ కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన మధ్యలో నతనేల్ బ్రదర్ గారు మనకు వాక్యం అందిస్తారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యంలో నడిపించండి బ్రదర్. సరే సిస్టర్, వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి మరి ప్రార్థించుకొని వాక్యం చూసుకుందాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన
ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి యేసుక్రీస్తు నామంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా మరి ఈ లోకంలో నైనా మాకు ఏది శాశ్వతం కాదు కానీ నువ్వు శాశ్వతమైన దేవుడు, ఉన్నవాడు అనువాడు ప్రభా. మా యజమానుడు, మా కాపరి, మా విమోచకుడు ఆయన సకల దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా ప్రభా మీరే మాతో మాట్లాడమని మా హృదయాలను మేము సరిచేసుకొని అనుదినం ప్రభా మేము సిద్ధపడి ఉండటకు సహాయం అనుగ్రహించుకోవాలి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని బతిమలాడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్య దానంలోనికి వెళ్దాం. దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కొంతమందిని ఏర్పరచుకొని మరి శిష్యులను ఆయన యుద్ధకు పిలిచి ఈ విధంగా మాట్లాడుతూ మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో మరి యేసు ప్రభు వారే స్వయంగా తన శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మర్మమై ఉన్న ఆయనను బయలుపరుచుకుంటూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్య విషయంలో తన శిష్యులకు ఆ మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని మరి తన శిష్యులతో యేసుప్రభు వారు స్వయంగా చెప్తున్నట్టు మనం గ్రహిస్తాం. అయితే మీకు మాత్రమే అనుగ్రహింపబడి ఉన్నవి అని మాటకు అక్కడ మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే మరి అందరికీ అనలేదు ఆయన, మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆ మర్మాలు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని అంటున్నాడు. అయితే కానీ తర్వాత మరి ఇంకొక మాట అంటున్నాడు, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. మరి వారెవరు? ఎందుకంటే ఇక్కడ 2 విధాలుగా మరి యేసుప్రభు వారు మాట్లాడుతున్నట్టు మనం గ్రహించుకోవచ్చు. ఎందుకంటే మరి శిష్యులతోనేమో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. కానీ వారికి అనుగ్రహింపబడలేదు అంటే వారు ఎవరు అనే విధానంలో మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మరి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నవారే, ఆ దేవుని ధర్మశాస్త్రమును పాటించేవారు. కానీ వాళ్ళు గ్రహింపని విధానంలో ఉన్నట్లు మరి ఆయనను ఏమాత్రం కూడా ఈయన నిజమైన దేవుని కుమారుడని గ్రహించే విధానంలో చూచి కూడా విని కూడా ఆయనను నిర్లక్ష్యం చేసినట్టు మనం గ్రహిస్తున్నాం. ఎందుకంటే మీకు మాత్రమే ఈ యొక్క పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదని, కానీ వారికి అనుగ్రహింపబడలేదు అంటుడు. వారు ఎవరో మనం గ్రహించుకోవాలి. అందుకనే 12వ వచనంలో అందుకనే ఆ యొక్క మర్మ విధానాలు ఎరిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు, అనుగ్రహింపబడని వారి గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే 12వ వచనంలో అది కలిగిన వారికే ఇయ్యబడును, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. ఇది ఆత్మీయ సమృద్ధి, ఇది ఆత్మీయ సమృద్ధి. కాబట్టి మనము ఏవేవో అనుకుంటాం, కానీ ఇది ఆత్మీయ సమృద్ధి. ఆత్మీయత అంటే ఆ యొక్క మర్మము అయ్యున్న క్రీస్తును వీళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి అందుకనే 12వ వచనంలో ఏమంటున్నాడు, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. సమృద్ధి జీవముతో నింపబడిన వాడై ఉంటాడు అన్నట్టు. అందుకనే కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది తీసివేయబడినట. ఎందుకంటే లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును అంటుడు. ఎందుకంటే మనము క్రీస్తును లేని వారిగా ఉండద్దు, కానీ నామకార్థ క్రైస్తవులుగా ఉంటే ఇగో ఈ విధంగా ఉంటుందని. లేని వానికి అంటే సమృద్ధి లేని వానికి, క్రీస్తు మర్మమై ఉన్న దేవుణ్ణి మనము కలిగి లేని వారికి కలిగినది ఉన్నది అనుకుంటారు, కానీ కలిగినది కూడా వాని యొద్ద నుండి తీసివేయబడును అంటుండు. ఎందుకంటే 2 రకాలు చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకనే మరియు వారంట చూచుచుండు చూడరంట. ఎందుకంటే కన్నున్న గుడ్డి వాళ్ళు అని ఇక్కడ అర్థం. మరి మనం అర్థం చేసుకోవాలా. అందుకనే మరియు వారు చూచిచుండియు చూడరు, వినుచుండియు వినరు, వినకయు గ్రహింపకున్నారంటే మనము ఏ స్థానంలో ఉన్నాము? మనం గ్రహించే వారిగా ఉన్నామా? మనము చూచుచుండే వారిగా ఉన్నామా? వినుచున్న వారిగా ఉన్నామా? గ్రహింపకున్నామా? 3 విషయాలు ఇక్కడ అడుగుతున్నాడు. ఎందుకంటే మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకున్నారంట. మరి వీరు ఎవరు అంటే మనము యేసుక్రీస్తు నామంలో ఆయనను కలిగిన వారు కారు అని పేరుకు మాత్రమే మేము దేవుని పిల్లలము అని
చెప్పుకునేవారని మనము ఇక్కడ గ్రహించుకోవాలా. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారంట, చూడకుండానే ఉన్నారంట. వాళ్ళు ఎరగలేకుంటున్నారు, గ్రహించకున్నారు, వినకున్నారు. కాబట్టి మరి అదే మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. ఇందు నిమిత్తమే 13వ వచనంలో, ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను అంటారు. యేసుప్రభు వారు ఉపమానం లేకుండా చాలా విషయాలు ఉపమాన రీతిగానే వారికి బోధించినట్లు మనం గ్రహిస్తాం. కాకపోతే ఈ లోకంలో మరి లోకరీతి అయిన ముచ్చట్లు ఎన్నో మనుషులు గ్రహిస్తూ ఉంటారు. కానీ క్రీస్తు నిమిత్తము ప్రభు మరి వారి విషయములో అస్పష్టంగా ఈ విధంగా ఆయన మరి మాట్లాడుతూ ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను అని శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రజలు అంటుడు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని, ఎందుకంటే మనం రోజు కన్నులారా బైబిల్ చూస్తున్నాము, చెవులారా బైబిల్ చదివితే వింటున్నాము, అది హృదయంతో గ్రహించి ఉంటున్నాం. అయితే మనసు త్రిప్పుకొని, ఎందుకంటే మారు మనసు చాలా విషయంలో మనం గ్రహించుకుంటే 100 కనీసమైన 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కానీ మన హృదయం మీద చేసుకొని చూసుకుంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు యేసు ప్రభును అంగీకరించిన వారికి కూడా మారు మనసు పొందడం చాలా కష్టం. ఎందుకంటే చాలా మంది ప్రవర్తన, ఎందుకంటే మనుషుల ప్రవర్తన సత్క్రియ అది క్రియారూపకము దాల్చకపోతే, అది క్రియ ద్వారా క్రీస్తును మనలో నుంచి చూపించకపోతే మాత్రము అది మారు మనసు లేని విధానమే. అందుకని అంటున్నాడు ఆయన, మారు మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవినది అంటుండు. మరి వీరు అంగీకరించని వారు అని, క్రీస్తును అంగీకరించని వారని మనం గ్రహించుకోవచ్చు. ఎందుకంటే మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది అంటాడు. అవును, మన హృదయం ఎలాగ ఉందో గ్రహించుకోవాలా. మారు మనసు మరి మనకు ఉన్నదా? కొన్ని సంవత్సరాలు కావచ్చు, ప్రార్థిస్తుండొచ్చు, కానీ మారు మనసు లేకపోతే అది దేవునికి ఇష్టానుసరమైన జీవితం కాదు. ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కూడా అది దేవునికి ఇష్టానుసరమైన జీవితం కాదని మరి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు 14వ వచనంలో. మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినదంట. అంటే హృదయంలో క్రీస్తుకు చోటు లేదన్నట్టు. అందుకనే మరి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. ఎవరు వారు? వారిలో మనం ఉన్నామా అని గ్రహించుకోవాలా. ఎందుకంటే మారు మనసు, ఖచ్చితంగా మారు మనసు మాత్రమే ఇంపార్టెంట్ క్రీస్తులో. ఎందుకంటే మన క్రీస్తుకు మనము లోకానికి మాదిరిగా ఆయన సాక్షులుగా ఉండటకు మాత్రమే పిలువబడ్డాం. కానీ క్రీస్తు పిల్లలు ఈ లోకానుసారంగా ఎక్కువ ఉన్నారే, ఇట్లా కూడా ఉంటారా అనే విధానం రాకుండా మనము మాదిరి జీవితము క్రీస్తులో కలిగి ఉండుట ఎంతో ధన్యకరము. కాబట్టి మరి వారి హృదయం అంట కొవినదంట, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కన్నులంట మూసుకొని ఉన్నారు, ఎందుకంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు వాళ్ళకి. అది వారి గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే తమ కన్నులు మూసుకొని ఉన్నారు అంటాడు. వారంట వాళ్ళ కన్నులే మూసుకొని ఉన్నారంట. గనుక 15వ వచనంలో ఏమంటున్నాడంటే, గనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపరు అంటున్నాడు. ఈ లోకానుసారమైన జీవితంలో మరి అప్పటి మటుకు సంతోషం ఉంటుండొచ్చు, కానీ మన ఆత్మకు సంతోషము, మన దేహానికి స్వస్థత, మరి మనకు ఆయన మనలో ఉంటే జీవితాలకు మనకు ఉన్న తృప్తి ఏ ఉన్నా మనకు కలగదు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, గనక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపరు అంటున్నాడు. రోజు వింటున్నాం, ఎందుకు గ్రహిస్తలేదు? వింటున్నాం, గ్రహించుకోవాలా. ఎందుకంటే మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మటుకు చూదురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. అది 10వ అధ్యాయం 46వ వచనంలో మరి గుడ్డి భిక్షకుడు ఆయన త్రోవ పక్కన కూర్చొని యేసు ప్రభు వారు వెళ్ళేటప్పుడు ఆ అలజడి తప్పుడుకు మరి ఆ గుడ్డివాడైన భర్తమై లేచి, అయ్యా ఇది ఏమి జనసమూహము, మరి ఇంత విధముగా మరి ఈ యొక్క అల్లరి ఏంది నాయనా అని అడిగినప్పుడు, నజరేయుడైన యేసు ఈ యొక్క ప్రాంతానికి వస్తుండని అనేకులు అతనికి చెప్పినప్పుడు అతడు విశ్వసించుడు, గుడ్డివాడైనా కూడా నేను
ఆయనను చూడాలా అని కనులే లేవు, ఆయన ఏం చూస్తాడు. కానీ క్రీస్తులు మారు మనస్సు అనే ఒక మనస్సు ఆయనకు కలిగింది యేసు ప్రభు వారిని చూడాలని. కానీ ఆయనను అనేకులు మరి ఆయన దగ్గరికి రాకుండా ఆపాలని చూశారు. ఎందుకంటే సాతాను శక్తులు కూడా ఆపాలని చూస్తాయి. కానీ దేవుడే నిన్ను పిలిచే విధంగా నువ్వు అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలని ఇక్కడ మరి వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడంటే, ఇక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ వస్తున్నాడు అని గుడ్డివానికి అనేకులు చెప్తే ఆ తొవ్వ పొట్టి వచ్చేటప్పుడు మరి అక్కడ కూర్చున్నాడు. ఎంత నిరీక్షణతోటి, ఎంత ఆశతోటి కూర్చున్నాడు అంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు గుడ్డివాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీరు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, మీరు హృదయంతో దాన్ని గ్రహించరు అంటున్నాడు. మరి ఈయన కళ్ళు లేని గుడ్డివాడు మాత్రము క్రీస్తును యేసు ప్రభును వెతుకుతున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఇంకా ఎక్కువగా కేకలు వేసేటప్పుడు మరి అనేకులు వారిని గద్దించిదే అని రాయబడి ఉన్నది. గద్దిస్తూ ఉంటుంది. మనలో ఉన్న మాలిన్యము క్రీస్తుకు దూరముగా మనం చేస్తూ ఉంటుంది. అందుకనే మరీ ఎక్కువగా అతడు కేకలు వేసినాడు. మరీ ఎక్కువగా కేకలు వేసి మరి దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నప్పుడు అప్పుడు యేసు నిలిచిపోయాడు ఆ కేకకు. మనము ప్రార్థిస్తే మరి యేసు ప్రభు వారు మనకు సమాధానము రావట్లేదంటే మన మారు మనస్సు పొందే విధంగా ఉన్నామా లేమో గ్రహించుకోవాలి. ఎందుకంటే అది క్రీస్తు మనలను పిలిచేవారిగా ఉండాలి. అందుకనే యేసు ప్రభు వారు గుడ్డి భిక్షకుడు కళ్ళలేని కబోది పిలిస్తే యేసు ప్రభు వారు ఆగిపోయినాడు. వారిని పిలువుడి అంటున్నాడు. వారిని పిలువుడి అన్నాడు దగ్గరికి పిలుచుకొని. కాబట్టి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే అందుకనే అంటున్నాడు, గనుక మీరు వినుట మటుకు విందురు గాని, మత్తయి సువార్త, వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అంటుడు. అవును, ఎందుకంటే గుడ్డివాడైన మరి భిక్షకుడు ఆయన యేసు ప్రభు వారందు నమ్మక ఉంచి మారు మనసు అయ్యా అని విశ్వాసముతో ప్రార్థించి అయ్యా అని వేడుకున్నాడు. కాబట్టి అతనికి కళ్ళు తెరవబడ్డాయి. కానీ మన మనోనేత్రాలు తెరవబడలేదు, మనం మారు మనసు పొందట్లేదు. కాబట్టి చాలా వరకు క్రైస్తవ జీవితంలో మారు మనసు చెప్తున్నాను కదా, ఖచ్చితంగా 50%కు 50% లేదు. ఇది నిజము, ఇది మాత్రం నిజమే. ఎందుకంటే మనుషులను మనం దేవుడు అందరినీ మరి వివేచించమన్నాడు. ఆ వరము ఉన్నవారు చెప్పొచ్చు, అది ఎవరైనా కావచ్చు, కానీ అది దేవుడిచ్చిన వరము. ఎందుకంటే మనుషుల క్రియలు మాత్రమే దేవుణ్ణి మనలో నుండి బయలుపరచబడతాయి. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలని ఇక్కడ మాట్లాడితే మీరు చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యేసయ్య చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుతున్నది అంటున్నాడు. మరి ఆ ఒక విషయంలో నెరవేర్పు అనేది జరుగుతున్నది. ఎందుకంటే అక్కడ మారు మనసు లేని జీవితాలు జీవిస్తున్నారు. కానీ గుడ్డి భిక్షకుడు మారు మనసుతో అయ్యా పశ్చాత్తాపడి నాకు ప్రభువా నన్ను కరుణించు అని కేకలు వేస్తే ప్రభు వారిని అతన్ని స్వస్థత కలుగజేశాడు. కానీ మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయము 18వ వచనంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడంటే, అనేకులు క్రీస్తు శిలువ కంట శత్రువులుగా నడుచుకొనిచున్నారు. చూడండి, మరి మారు మనస్సు మనలో ఉంటే క్రీస్తు మనకు శత్రువు ఎందుకు అవుతాడు? ఆయన ప్రాణాన్ని మనకు పణంగా పెట్టి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చిన యేసుక్రీస్తు ప్రభు వారు కదా. కానీ మనకు శత్రువు కావడానికి వీలేముంది? కానీ మనమే ఆయనకు శత్రువులుగా మారుస్తున్నామంట. శత్రువులుగా మారుతున్నాము అని చాలా వరకు ఇక్కడ అనేకులు అని రాయబడ్డది. క్రీస్తు విషయంలో అనేకులు క్రీస్తు శిలువ కంట శత్రువులుగా నడుచుకొస్తున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్తున్నాను అని పౌలు గారు మరి ఒక స్టేట్మెంట్ సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, ఈ విధంగా ఉన్నారు, క్రీస్తుకు ఈ విధంగా ఉన్నారండి అని చెప్తున్నాడు. మరి మనము గ్రహించుకోవాలా, క్రీస్తు శిలువ కంట శత్రువులుగా మారే వాళ్ళు చాలా మంది ఉన్నారంట. మనుషులకు కనబడవలనని ఒక నీతి కార్యములు జరిగింపనీయకుడు అని మత్తయి సువార్తలో ఏ విధంగా చెప్పాడో, మనుషుల ముందు నటించేవారిగా ఉండకూడదు. క్రీస్తు ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తాడు. కాబట్టి అది మనము తీర్పు దినమున లెక్క ప్రతి వారు అప్పచెప్పవలసి ఉంటది.
అవునంటే అవును, కాదంటే కాదు అని యేసుప్రభు వారు మరి మత్తయి సువార్తలో ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నాడు. మనుషుల గొప్పతనం గురించి ఏ మాత్రం కూడా మనము ఆశింపకూడదు. అందుకనే మరి యేసుప్రభు వారు విషయంలో ఈ యొక్క పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పు సంఘానికి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్తున్నాను మీకు, గ్రహించుకోండి అంటున్నాడు. మరి మనం గ్రహించే వారిగా ఉండాల. ఎందుకంటే ఈ రోజులలో మరి క్రైస్తవ విధానమే ఇది. మరి ఇది లోకానుసారమైన మాటలు కాదండి. ఇది రాసింది క్రైస్తవుల గురించి మాత్రమే. అందుకనే ఆయనంట ఏడ్చుతూ చెప్తున్నాడంట. ఆయన అంత దుఃఖములో ఆ సంఘాన్ని మీరు జాగ్రత్తగా ఉండండి, క్రీస్తుకు అనేకులంట సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్తున్నాను అంటుండే. దుఃఖిస్తూ చెప్తున్నా మీకు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 19వ వచనంలో ఆ నాశనమే వారి అంతము. ఎందుకంటే క్రీస్తు సిలువకు ఎప్పుడైనా మనం వ్యతిరేకంగా ఉంటే అది ప్రతి వారికి ఎవరికైనా సరే నాశనమే వారి అంతము అంటున్నాడు అక్కడ. వారి కడుపే వారి దేవుడు అంటున్నాడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. చూడండి, ఇప్పుడు లోకానుసారమైన ఎంటర్టైన్మెంట్ మనుషులను సంతోషపెట్టేటి చాలా ఉన్నాయి. దాని గురించి ప్రతి ఒక్కరు ఈ భూ సంబంధమైన వాటిని వెతికి సంతోషాన్ని వెతుకుతున్నారు. మనుషులు రోజు రోజుకి కొత్తదనాన్ని, రోజుకు సుఖానికి చాలా దగ్గర కావాలని అనుకుంటున్నాడు. కానీ అది నాశనమే వారి అంతము. ఎందుకంటే దేవుని కంటే సుఖానుభవములను ఎక్కువగా కోరుకునేవారు అని చెప్పాడు. తిమోతి పత్రికలో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ఇప్పుడు ఈ లోకంలో క్రైస్తవులు కోరుకుంటున్నారు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలా? ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఏం లేదు, మనకు ఆర్డర్ పెడితే రావాలా, కష్టపడొద్దు, ఉడకవు అని కూడా మరి కొన్ని విషయాలల్లా మరి గడ్డి పువ్వుల గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చింది. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకునవు, వాటికి గరిసెలు లేవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వారికంటే శ్రేష్ఠులు గారా అని అడిగాడు. కానీ మనుషుడు అతిశయపడుతూ ఈ యొక్క ధన వ్యామోహంతో మనుషుడు, ఎందుకంటే మనుషుల ముందు హెచ్చించుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలే తప్ప ఏది కూడా ముందు పడనివ్వద్దు. లాస్ట్కి వస్తే క్రీస్తు మాత్రమే మనకు ఆయన ఆధారపడతాడు. అంతేగాని ఏ డబ్బు, ఏ ధనముని బలగము ఎవరు రారు. కాబట్టి అందుకనే అంటున్నాడు, నాశనమే వారి అంతము, వారు కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారంట. అంటే బుద్ధిమానులు పనిచేసి గొప్పగా చెప్పుకుంటున్నారట. అటువంటి విషయాలు దేవుడు మరి ఇక్కడ మరి పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంగతుల యందు అతిశయపడుతున్నారు. అదే అందుకన్నాడు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారట. మన పౌరస్థితి ఎక్కడుందంట మనం ఎత్తుక్కుంటే చూడండి, 20వ వచనంలో, ఫిలిప్పు 3:20లో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, మన పౌరస్థితి ఎక్కడనంట, పరలోకమందు ఉన్నది. మొదటి వాక్యం ఏం చెప్పాడు, పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడి ఉన్నవి, వారికి కాదు అన్నాడు. అందుకనే మన పౌరస్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం ఉన్నది, మన పౌరస్థితి అంట పరలోక రాజ్యం అందున్నదంట. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము ఏముందంట, కనిపెట్టుకుని ఉన్నాం. మనం కనిపెట్టుకుని ఉండేవారిగా ఉండాల, గుడ్డివారిగా ఉండొద్దని. అందుకని కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, హృదయముతో గ్రహించరు అన్నాడు. అందుకని ఇక్కడ ఆ రాజ్య మర్మాలు మనము దేని విషయంలో, యేసు ప్రభు వారి విషయంలో మన పౌరస్థితి పరలోకం అందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకనే 21లో సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. చూడండి, మరి ఆ ధన్యత చాలా మందికి ఉండదు. ఎందుకంటే
ఈ యొక్క మాటలు సమస్తమును అంట తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన ఏం చేస్తాడంట, మన దీన శరీరమును అంటే మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇది గొప్ప ధన్యత కదా. ఎందుకంటే మారు మనసు పొంది బాప్తిసం పొంది మారు మనసు పొందుడి అన్నాడు. మారు మనసునకు తగిన ప్రతిఫలము పొందుడి అన్నాడు. పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసము. కానీ మారు మనసు లేనిది బాప్తిసము లేదు. కాబట్టి మరి మన మహిమ గల శరీరమునకంట ఆయన సమరూపము గలదానిగా మార్చాడంట. మనము మరి ఆ విధంగా ఉండేటట్లు ప్రయాసపడాలా. కానీ ఇక్కడ ఏముందంటే ఈ లోకంలో చాలా వరకు క్రీస్తు విషయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చాలా విషయాల్లో మరి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, అనేకులతో మాట్లాడుతూ ఉంటారు, అనేక వాక్యాలు వింటూ ఉంటాం. కానీ మరి అది హృదయపూర్వకంగా దేవుడు మాట్లాడే మాటలు అవునా కాదా అని గ్రహించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఇది మనతో కాదు, అది దేవుడు మాట్లాడేటి హృదయంలో నుంచి ఆయన ప్రేరేపిస్తేనే ప్రతి మాట మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అది మన సొంత తలంపులతో చెప్తే అది ఏమాత్రము ఫలించవు. కానీ మరి దేవుని యొక్క ఆత్మచేత మనము ప్రేరేపింపబడిన వారై వాక్యాన్ని బోధించే వారిగా ఉండాలని మరి ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా కూడా ఉన్నారంట. అంటే వీరికి అనుగ్రహింపబడలేదు, పరలోక రాజ్య మర్మములు వీరికి అనుగ్రహించబడలేదు అన్నట్లు గ్రహిస్తాం. అందుకంటే వీరు ఏ విధంగా ఉన్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడంటే, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. మనము ఏ బుద్ధి గలవారమై ఉన్నాం? మనం ఏ విధంగా క్రీస్తు సువార్తను బోధిస్తూ ఉన్నాము? ఎందుకంటే ఇక్కడ అదే విధంగా 3 విషయాలు మరి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు అపోస్తులైన పౌలు ద్వారా మాట్లాడుతూ. కొందరంట అసూయ చేతను కలహబుద్ధి అంటే జగడర్ములు పుట్టించే బుద్ధి, అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు అంటున్నాడు. మనం ఏది వినేవారిగా ఉండాలా? ఏ బుద్ధి కలిగి ఉండేవారిగా ఉండాలి? ఎందుకంటే 3 రకాలైన విధానాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో, వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారంట. ఎందుకంటే క్రీస్తు విషయంలో కక్షలు ఉంటాయా? క్రీస్తును ప్రకటిస్తున్నారు. అయితే ఇది ఎలాంటి మర్మాలు బయలుపరచబడ్డాయి వీళ్ళకి? పరలోక రాజ్య మర్మములు మీకు బయలుపరచబడ్డాయి అంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? 15వ వచనంలో కొందరు అసూయ చేత చెప్తున్నారు, కలహ బుద్ధి చేత చెప్తున్నారు, మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. అయితే వీరైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక, శుద్ధమైన మనసు అంటే మారు మనస్సు కాక, శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు అంటుండు. మరి మనము ఏ విధంగా ప్రకటించేవారిగా ఉండాలా? ప్రేమ కలిగి ప్రకటించేవారిగా ఉండాలా? కక్షతోట అసూయ చేతన మనము గ్రహించుకోవాలా? అయితే 17వ వచనం, వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు. చూడండి, వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అని సాక్ష్యం ఇస్తుంది ఇక్కడ పౌలు గారు. అయినానేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. కానీ ఈ విశ్వాసము లేని ప్రకటన మరి ఫలింపదు అని ఎట్లయితే క్రీస్తు మాత్రము ప్రకటింపబడుతున్నాడు, కానీ అది అసూయ చేత, కలహబుద్ధి చేత, కొందరు మంచి బుద్ధి చేత, మరి ఏది పట్టుకొని మనము గ్రహించుకొని క్రీస్తును ప్రకటించేవారుగా ఉండాలి? అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు మరి అనేక మారులు తన ప్రవక్తలతో మాట్లాడుతూ అనేక సార్లు ఆయన మరి అన్ని విషయాలలో మనకు సరి అయిన మార్గం ఏ విధంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. మరి నేర్చుకొని ఆయన విషయంలోనే మనము నడిచే వారిగా ఉండాలి. అందుకని 18వ వచనం, అయినానేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తును ప్రకటింపబడుతున్నాడు. అందుకు నేను సంతోషించుతున్నాను, ఇక ముందును
సంతోషింతును అంటుండే. ఎందుకంటే క్రీస్తు అనే పేరు మాత్రం బయటకు వస్తుంది కాబట్టి అది మనకు మేలే అనే విధానంలో ఆయన సంతోషిస్తున్నాడు. అది మరి మారు మనసు లేని విధానములో ఉన్నవారు ఈ విధంగా బోధిస్తారు. కక్ష చేత, అసూయ చేత, కలహ బుద్ధి చేత, కొందరు మంచి బుద్ధి చేత కూడా క్రీస్తును ప్రకటిస్తున్నారు. అందుకని మనము ఏ విధంగా ఉండాలా అని మనం గ్రహించుకోవాలి. అయితే 19వ వచనంలో, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా నైనను సరే, సావు మూలముగా నైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును అని మరి పౌలు గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. ఇది గొప్ప సంగతి. ఎందుకంటే మరి ఆయన ఏ విధము చేతనైనా సరే క్రీస్తు మాత్రం ప్రకటింపబడుతున్నాడు అని మరి ఇక్కడ రాయబడి ఉన్నది కాబట్టి మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే 2వ కొరింథీలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయము 1 నుంచి చూస్తే, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అంటాడు. ఈ పరిచర్య మనస్ఫూర్తిగా మారు మనసు కలిగి ఆ పరిశుద్ధుడైన పౌలు మరి కొరంథీ సంఘానికి రాస్తూ ఈ విధంగా అంటాడు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచు కొనకయు ఎట్లనంట ఈ విధంగా కూడా ఉంటారంట. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము అంటున్నాడు. ఎందుకంటే చాటున ఈ రహస్య కార్యాలు విషయంలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంతరంగంలో మన హృదయంలో చేసే ప్రతి పాపమును అల్లంట విసర్జించిరంటారు. దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైనవి అంటారు. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము మేము అంటుండే ఆయన. మనం విసర్జించే వారిగా ఉండాల. రహస్య కార్యాలు, మన హృదయ ఆలోచనలు, హృదయ తలంపులు, మన చూపు, మన నడక, మన నోటి ద్వారా, కళ్ళ ద్వారా చేసే ప్రతి పాపమును మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే మనము ప్రతి విషయములో కంటి ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, తలంపుల ద్వారా, నోటి ద్వారా, ప్రతి దాని ద్వారా మనిషి తప్పిపోతూ ఉంటాడు. కాబట్టి అందుకనే ఈ విధంగా ఈ విషయంలో బోధిస్తూ పౌలు గారు అంటున్నాడు. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. విసర్జించినట్ట వాళ్ళు పౌలు గారు అదే అంటాడు, నా ప్రాణం కూడా నాకు ఏమాత్రముగా ప్రియముగా ఎంచటం లేదంటాడు ఆయన. ఈ లోక విషయంలో నాకు పెంటకొప్పతో సమానం అంటుండే ఆయన. కానీ మనకు ఎప్పుడు మనము లోకానుసారమైన ఆలోచనలోనే మరి మనుషుడు కొట్టుమిట్టులాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దానికే మారు మనసు లేని జీవితము. అందుకనే మనము కొన్ని విషయాల్లో మరి దేవుడు మరుగు చేయబడిన రహస్యాలు చాలా బయలుపరచబడతాయి. కానీ మనము ఇక్కడ 3వ వచనంలో మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చూచి చూడలేదు, చెవులుండి వినలేదు, కళ్ళుండి చూడలేదు. కాబట్టి మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది అంటున్నాను. ఎందుకంటే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవతనంట అవిశ్వాసులైన వారి మనోనేత్రముల కంట గుడితనము కలగజేసి ఉన్నదంట. ఎందుకంటే మరి మారు మనసు లేదు, హృదయ శుద్ధి లేదు, హృదయ తలంపులు సరిలేవు. అందుకని ఆ బోధలు కూడా విపరీతమైన బోధలు, వాళ్ళకు నచ్చిన బోధకులను, వాళ్ళు అనుకూలమైన బోధకులను వారంట మరి పోగు చేసుకుంటారట. అందుకని కొంతమంది అసూయ చేత, కలహ బుద్ధి చేత ఈ విధంగా బోధిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, మీరు గ్రహించుకోండి క్రీస్తును. అందుకనే వారికి అనుగ్రహింపబడలేదు పరలోక రాజ్య మర్మములు
అది మీకు అనుగ్రహింపబడ్డాయి. అందులో మనం ఉన్నామా అది మనం గ్రహించుకోవాలి. అందుకనే మరి ఈ యుగ సంబంధమైన దేవతనంట అవిశ్వసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిందని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే మనుషులు ప్రేమలు చనిపోయి మరి ఆ సమాధులు సున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారని యేసుప్రభు వారు మరొక సందర్భంలో చెప్తూ ఉంటాడు యేసుప్రభు వారు. అందుకనే మనము ఆ విధంగా ఉన్నామా గ్రహించుకోవాలా. మత్తయి సువార్త అందుకనే అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే ఈ లోకంలో ఉన్నది ఏంటంటే 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నది. మనము అక్రమమును మరి ఎప్పుడు అక్రమము విషయంలోనే మనుషులు తప్పిపోతున్నారు. ఎందుకంటే మనము చేతులతో కాదు, మన తలంపులు, మన చూపు, మన నడక ప్రతి విషయంలో మనము తప్పిపోతున్నామని గ్రహించుకోవాలి. అందుకనే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు యేసుప్రభు వారు. అందుకనే మరి అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. అందుకనే మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. మీదికి మంచిగా కనిపిస్తారు కానీ లోపల కుళ్ళిపోయిన శవాలు అని అన్నాడు. కానీ ఇక్కడ 13వ వచనంలో ఏమంటున్నాడంటే అంతము వరకు సహించువాడవడో వాడే రక్షింపబడును. అవిశ్వాసం మనం కలిగి ఉన్నామా? మనం మారు మనసు పొంది ఉన్నామా? మనము క్రీస్తుని ఏ విధంగా ప్రకటిస్తున్నాం? మనము గ్రహించుకునేవారుగా ఉండాలా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాతనే అంతం వస్తుందంట. మరి మనం అంతము వచ్చే వరకు సహించాలంటే మనం ఏ విధంగా ఉండాలా గ్రహించుకోవాలి. ఎందుకంటే రోమపత్రిక 1:24లో రోమపత్రిక 1:24 వచనంలో ఏమంటున్నాడంటే ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించిందంట. ఎందుకంటే వారు మారు మనసు పొందలేకుంటూ ఉన్నారు. ఆ రాజ్య మర్మాలు వాళ్ళకు తెలియకుంటున్నాయి. అందుకనే మనం ఎరిగిన వారిగా ఉన్నామా లేదా అని గ్రహించుకోవాలా. ఎందుకంటే మనము ఆయన మర్మమైన క్రీస్తు మనకు బయలుపరచబడ్డాడు కాబట్టి మనము కన్ను లేని గుడ్డి భిక్షకుడు అసంటిది యేసు ప్రభు వారిని కొనియాడండు. ఆయన ఎంతో సాక్షిగా నిలబడ్డాడు. అయితే 25వ వచనంలో అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడు ఆమెను అంటున్నాడు. అయితే అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించిండట. ఈ విధంగా ఉన్నారు కాబట్టి మారు మనసు లేని జీవితాలు వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలనే పురుషులు కూడా ఈ రోజులలో కమ్మలు పెట్టుకుంటున్నారు, చెవులకు ముక్కుపోగులు ఇవి అన్నట్టు ఇలాంటి జీవితాలు జీవిస్తున్న మనుషులు ఉన్నారు. అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాంఛనీయమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతాప్తులైరి. అంటే ఇంత విధమైన ఘోరపు విధానాలు ఉన్నాయని రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక వారు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించినట్టు. మరి చూసి మారు మనసు లేని వారికి మరి విశ్వాసము లేని మూర్ఖతరపు వారులారా అని యేసుప్రభు వారు ఒక సందర్భంలో మాట్లాడినట్టు మనం చూస్తాం. అదే 29వ వచనంలో అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈడ్చె చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమన వాటితో నిండిన వారై ఉన్నారంట. చూడండి, ఇన్ని కలిగి ఉంటే మరి మారు మనసు ఎక్కడ ఉంటది? దేవుని ఏ విధంగా కొనియాడతారు? లేదు. అందుకని అంటున్నాడు ఆయన, దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనే వాటితో నిండిన వారై కొంటెగాళ్ళను, అపవాదకులను, దేవదూషులను, హింసకులను, హానికరులను అంట. ఎప్పుడైతే ప్రతి ఎదుటి వానికి హాని చేసేవారిగా ఉంటున్నారు. బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను అంటున్నాడు. ఇక్కడ మాట తప్పువారును, అనురాగ రహితులను, నిరర్దయులై నైరి. అయితే ఇట్టి కార్యములను అభ్యసించువారు దేనికంట? మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు.
ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నారంటే ఈ లోకానుసారమైన జీవితం ఈ విధంగా ఉంది, దాన్ని కూడా సమ్మతించి క్రీస్తు సంఘములో కలుపుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. దేవునికి ఆయాసకరమైనవి మరి మనుషులలో సంఘములలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాశన పాత్రుడు బయలుపరచబడితేనే గాని మరి అంతము రాదు అనే విధానము ఇక్కడ నెరవేర్చబడుతున్నాయి. అందుకనే మరి దేవుడు ఏమంటున్నాడు, ఎరిగియుండు కూడా ఆ దేవిని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయిస్తున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నారంట, కేరింతలు కొడుతున్నారు. ఇప్పుడు జరిగేది అదే. కాబట్టి మనం గ్రహించుకోవాలా, క్రీస్తు మరి ఆయన లోకంలో నమ్మదగిన వాడు ఒక్కడే, దేవుడు మాత్రమే. అయితే దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చివరిగా చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండము 14 అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా దేవుడే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. 23వ వచనం నుంచి సంఖ్యాకాండము 14:23. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. వాళ్ళ పితరులంట. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, కనులుండి చూడరు, చెవులుండి వినరు. ఇంతకుముందు మాట్లాడండి ఆయన దేవుడు మన విషయంలో. ఎందుకంటే ప్రమాణపూర్వకంగానట దేవుడు ప్రమాణం చేసి ఇస్తున్న దేశాన్ని కూడా వీళ్ళు పొందుకోలేకపోతున్నారు అన్నట్టు. దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు అంటుడు. అంటే ఆయనను లక్ష్య పెట్టే వారిగా లేనప్పుడు ఆ రాజ్యాన్ని మీరు చూడలేరు అని అంటుండే ఆయన. ఎందుకంటే ఇక్కడ మరి ఎవరు చూస్తారని 24వ వచనంలో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన కాలేబు, ఎంత మంచి సాక్ష్యం చూడండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి ఏమన్నంట, మారు మనస్సు. ఇప్పటిదాకా మనం బైబిల్ మొత్తం చెప్పుట మన వాక్యాలు మాట్లాడుకున్నది ఇదే, మారు మనసు గురించి. ఇక్కడ మారు మనసు లేని వాళ్ళకి అక్కడ ఏం చెప్పాడు, వాళ్ళకు అనుగ్రహింపబడలేదు పరలోక రాజ్య మర్మాలు, మీకు అనుగ్రహింపబడ్డాయి అన్నాడు. మరి అదే ఇక్కడ ఏమంటున్నాడు 24వ వచనంలో, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదును అంటాడు. అతడు వెళ్ళిన దేశంలో మొత్తం ఆయన ప్రవేశపెడతా అంటున్నాడు. ఆయనకు ఎంత మంచి సాక్ష్యము. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదని అంటున్నాడు ఆయన. అయితే మనము ఏ దేశంలో ప్రవేశిస్తాం? మనము ఇప్పుడు ప్రాణంతో ఉన్నాం కాబట్టి ఈ యొక్క పాప ప్రపంచంలో ఈదుతున్నాం. కానీ మరి ఆ రాజ్యంలో మనం ఉంటామన్న నమ్మకం ఉందా? మనం గ్రహించుకోవాలా. ఆయన మనస్సు గురించి మరి దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన మనస్సు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతను నేను ప్రవేశపెడతాను అంటున్నాడు. ఆయనకు అడ్డు లేదు, నేనే ముందుండి నడిపిస్తా అంటున్నాడు. ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు కాలేబు. అతని సంతతి దానిని స్వాధీనపరుచుకున్నాను అంటున్నాడు 25వ వచనంలో. ఆయన సంతతి వారట దాన్ని స్వాధీనపరుచుకుందురు అంటున్నాడు. ఇంత చక్కటి మరి స్టేట్మెంట్ దేవుడే స్వయంగా మరి ఆ యొక్క కాలేబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మారు మనసు లేని మరి 10 మంది కంటే మారు మనసు కలిగిన ఒక పాపి విషయమైన ఆయన సంతోషిస్తాడని మరి ప్రభు వాక్యం సెలవిస్తుంది. మారు మనసు లేని 10 మంది కంటే మారు మనసు కలిగిన ఒక్క పాపి క్షమింపబడితే, రక్షింపబడితే ఆయన ఎంతో సంతోషిస్తాడని. మరి ఇన్నేళ్ళైంది మనం నమ్ముకొని క్రీస్తును మనం మారు మనసు కలిగి ప్రార్థిస్తే మనకెందుకు ఇవ్వడు? మరి ఆయన అంట ఎటువంటి మనసు కలిగిందంట, ఆయన మంచి మనసు. కాలేబు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిందంట. ఆయన క్రీస్తును దేవుని అనుసరించిండు కాబట్టి ఆయన్నే స్టేట్మెంట్ చేస్తే ఏమంటున్నాడు, ఈ హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదు. ఎక్కడ వెళ్తే అక్కడ ఆయనకు జయము అని దేవుడే ఆయనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం మనం పొందుకునే వారిగా ఉందాం. మరి క్రీస్తు విషయంలో మీ అందరికీ వందనాలు. మరి దేవుడు మన అందరిని దీవించును గాక. స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామానికి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అయా రాత్రికాల సమయంలో మాకెందరూ మాతో మాట్లాడవు ప్రభువా, మా హృదయాలను పరీక్షించువాడవు,
మా అంతరంద్రియములను పరీక్షించేవాడు దేవుడవు నాయన. ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి తండ్రి. నాయన మాలో ఉన్న మాలిన్యాన్ని కడిగివేయండి, మా మనోనేత్రాలు తెరవండి ప్రభా, హృదయాన్ని శుద్ధీకరించండి ప్రభా. అలాంటి నాయన ఇప్పటిదాకా మాట్లాడిన మాటలలో ఏది ఒక్కటి మాలో ఉండొద్దు ప్రభా. నాయన మీకు వ్యతిరేకమైన పాపం మాలో ఉండకూడదు, అది లయమవును గాక ప్రభా. మీరే మీ సన్నిధి, మీ కాపుదల, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి నాయన వినుటకు నాయన ప్రభా మా చెవులను మీ మాటలకే మేము అంకితం చేయాలా ప్రభా. మా నోరులను నేను స్తుతించుటకు మేము అంకితం చేయాలా ప్రభా. ఈ లోకానుసారమైన మాటలు మేము మాట్లాడడానికి వీల్లేదు ప్రభు. అట్టి ప్రభా ధన్యత మాకు అనుగ్రహించి ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది హృదయాన్ని శుద్ధీకరించుకొని ప్రభా మంచి మనసు కలిగి పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరూ ప్రైజ్ లార్డ్. సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, అందరూ ప్రైజ్ లార్డ్. బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. అతనియల్ బ్రదర్. సరే సిస్టర్ కల్మర్. యేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధ ఆత్మ నడిపింపు సకల పరిశుద్ధులకును ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్. సిస్టర్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క అందరికి.